అయితే నిజంగా కుటుంబీకులు ఇంతమంది ఇంకా చాలామంది ఉన్నారు. ఇంతమందిని చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రెండవది ఏంటంటే దాదాపు 3-4 సంవత్సరాలు ఇంత అయింది. అన్న మనమన్న అందరిది ఫోటో తీసి పెట్టాడు. మళ్ళీ ఒకసారి గెట్ టుగెదర్ పెట్టిన తమ్ముడు అందరం కలిసి మళ్ళీ ఒకసారి దిగుతాం, అందరం కలిసి ఉంటాం. ఎందుకంటే ఎవరు ఎక్కడెక్కడ అవుతుందో తెలుస్తలేదు. కుటుంబం పెరుగుతుంది, మనకు ఐడియా వస్తలేదు. కాబట్టి కనీసం ఫోటో ద్వారా అందరం వీక్షించుకుందాం, చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. పాట పాడదాం. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా. Thank you.
దినం తెలుసు. ఇక్కడ మా పాప లేడీస్ మా వెంట కిరాయికి ఉన్నప్పుడు అక్కడ మా పాప డెలివరీ అయినప్పుడు మంచిగా చూసుకుని చిన్నమ్మ చాలా మంచిగా చూసుకొని నా బిడ్డలు కానీ పిల్లలు కానీ మంచిగా పిలుచుకునేది బుద్ధి. చర్చికి వచ్చినప్పుడు అమ్మ నీ పిల్లలు మంచి చక్కని పిల్లలు అమ్మ మంచిగా చదువుకుంటారు, మంచి పిల్లలు రవేలు కానీ పిల్లలు కానీ అమ్మ చర్చికి వచ్చినప్పుడు చాలా మంచిగా సున్నితంగా మాట్లాడలేదు. వచ్చి చిన్నమ్మ ఏంటంటే అందరు దాటేసుకుంటూ వచ్చి నన్ను అమ్మ బాగుంటారా రవేలు బాగా ఏదాంత బాగుంటారా అని. అప్పుడు ఫస్ట్లో ఏమైందంటే నిర్మల కానీ కిట్టుతమ్మి ఉండే వాళ్ళు మంచిగా సండే స్కూల్లో అందరూ పరిచయం చేసిండ్రు, మంచిగా దోస్తులు లేక ఉండేవాళ్ళు. మరి అప్పుడు చిన్నమ్మ చాలా తెలుసు. ఇంకా చిన్నమ్మ చాలా వాళ్ళు కలుసుకుంటూ ఉండేది. మళ్ళీ మన 3 నెలల క్రితము నేను మా పెద్ద బిడ్డ మా బాబాను పాతగారికి రావడం